టీ20 వరల్డ్ కప్ 2024 గెలిచిన తర్వాత రోహిత్ టీ20 ఫార్మాట్కు రిటైర్మెంట్ ప్రకటించిన విషయం తెలిసిందే. దాంతో టీ20 ఫార్మాట్కు కొత్త కెప్టెన్ను నియమించాల్సిన సమయం వచ్చింది. జింబాబ్వేతో 5 టీ20ల సిరీస్కు శుభ్మన్ గిల్ను తాత్కాలిక కెప్టెన్గా నియమించి పంపించారు. ఇప్పుడు శ్రీలంక పర్యటనకు వెళ్లే టీ20 సిరీస్కు ఎవరిని కెప్టెన్గా నియమిస్తారనే దానిపై క్రికెట్ అభిమానుల్లో విపరీతమైన ఉత్కంఠ నెలకొంది. మొదట్లో టీ20 టీంకు హార్దిక్ పాండ్యానే కెప్టెన్ అవుతాడని అందరూ భావించారు. కానీ తాజాగా సూర్యకుమార్ యాదవ్ పేరు తెరపైకొచ్చింది. వీరిద్దరి మధ్య ప్రస్తుతం పోటీ నడుస్తోంది. ముఖ్యంగా హార్దిక్ పాండ్యా ఎప్పటికప్పుడు గాయాల పాలవుతూ ఉంటాడని, అతడు ఫిట్గా ఉండడు అనే కారణంతో గంభీర్ సూర్యకుమార్ యాదవ్ వైపు మొగ్గు చూపాడు అనే వార్తలు వెలువడ్డాయి. ఈ క్రమంలోనే పాండ్యా తన ఇన్స్టాగ్రామ్లో పెట్టిన పోస్ట్ ఆసక్తికరంగా మారింది. హార్దిక్ తన ఇన్స్టాలో ఏమని రాశాడంటే, ఎంతో హార్డ్ వర్క్ చేసి ప్రస్తుతం ఈ స్థితిలో నిలిచాను. ఎప్పటికీ హార్డ్ వర్క్ వృధా కాదంటూ ఆ పోస్ట్లో పేర్కొన్నాడు. పొట్టతో ఉన్న ఆ ఫోటోతో పాటు చాలా ఫిట్గా ఉన్న మరో పిక్ను దానికి జత చేశాడు. దీన్ని బట్టి అతడు ఫిట్గానే ఉన్నట్లు పరోక్షంగా చెప్పదలిచాడు. గత ఐపీఎల్ 2024 సీజన్ ప్రారంభానికి ముందు హార్దిక్ గుజరాత్ టైటాన్స్ నుంచి ముంబై ఇండియన్స్లోకి రావడంతో పాటు రోహిత్ శర్మ స్థానంలో కెప్టెన్గా అతన్ని నియమించడంతో రోహిత్ ఫ్యాన్స్, ముంబై ఇండియన్స్ ఫ్యాన్స్ పాండ్యాపై ట్రోలింగ్ దిగారు. గ్రౌండ్లో బో అంటూ అరుస్తూ పాండ్యా పరువు తీశారు. ఇండియాలో ఒక ఇండియన్ క్రికెటర్ను ఈ రేంజ్లో ట్రోల్ చేయడం గతంలో ఎప్పుడూ జరగలేదు. ఈ విషయంపై పాండ్యా టీ20 వరల్డ్ కప్ తర్వాత స్పందిస్తూ, గత 6 నెలల కాలం ఎంతో కష్టంగా గడిచిందని కన్నీళ్లు కూడా పెట్టుకున్నాడు. చీకొట్టిన వారి చేతనే వరల్డ్ కప్ అనంతరం జేజేలు కొట్టించుకున్నాడు. అయితే ఇప్పుడు కెప్టెన్సీ దక్కుతుందనే ఆశతో ఉన్న క్రమంలోనే పాండ్యాకు అనూహ్యంగా ఎదురుదెబ్బ తగిలింది. ఈ నేపథ్యంలో అతడు ఇలా ఎమోషనల్ పోస్ట్ చేయడంతో తనకు కాకుండా మరొకరికి కెప్టెన్సీ ఇవ్వడంపై హార్దిక్ అసహనంగా ఉన్నట్లు అర్థమవుతోంది. మరి సూర్య, హార్దిక్లలో కెప్టెన్గా ఎవరిని నియమిస్తే కరెక్ట్ అనేది కామెంట్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.